హాయ్ హలో వెల్కమ్ టు కేవే. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 డే 12 ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాము. సో ఈ ఎపిసోడ్ అయితే రచ్చ జరిగింది. ఈ ఎపిసోడ్లో మాత్రం చాలా ట్విస్టులు, చాలా గేమ్ చేంజింగ్ ప్లాన్స్, స్కామ్లు, గేమ్లు అన్నీ చాలా పెద్దగా జరిగినాయి అన్నమాట. గేమ్లు ఈ రోజు మొత్తం గేమ్లు 6 గేమ్లు జరిగినాయి. 6 గేమ్లో నాకైతే 3 గేమ్లు బీభత్సంగా వచ్చినాయి. స్కాములు, గేమ్లు, మళ్ళీ ఓవర్ యాక్షన్లు, మళ్ళీ సింపతి గేమ్ ప్లానింగ్స్ చాలా జరిగినాయి. సో ఈ ఒకటేంటి రెండేంటి అబ్బాబ్బాబ్బా అసలు ఎపిసోడ్ అంటే ఎట్లా ఉండాలి, గేమ్స్ అంటే ఎట్లా ఉండాలి అనేది ఈ ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. కానీ ఈ ఎపిసోడ్లో కూడా నాకు అసలు ఏమనిపించిందంటే, అసలు ఈ ఎపిసోడ్లో వేర్ ఈజ్ ఆదిత్య హోమ్ గారు సో అనేది నాకు అనిపించింది. అసలు నాకు ఈ ఎపిసోడ్ మొత్తానికి నాకు అనిపించలేదు. అతడు ఏంటి మన ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అవుతారో చెప్తే మాత్రం షాక్ అవుతారు. సో ఈ వీడియో స్కిప్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే అంత మంచి కంటెంట్ ఈ వీడియోలో ఉందని నేను చెప్తున్నా. డ్యామ్ షూర్గా మీకు కూడా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో కానీ నచ్చుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇప్పుడు ముందుకైతే టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఈ డే 12 ఎపిసోడ్లో ఫస్ట్ గేమ్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్లో ఫస్ట్ ఎవరైతే దూకుతారో వాళ్ళు గెలుస్తారు అని చెప్తారు బిగ్ బాస్. సో బజర్ నొక్కగానే ఫస్ట్ యాక్చువల్లీ మన డోర్ నుంచి బయటకు వచ్చేది సోనియా ఆకుల బయటకు వస్తుంది. యాక్చువల్లీ సోనియా ఆకుల, విష్ణుప్రియ అండ్ మణికంఠ మధ్య గేమ్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ బజర్ మోగ్గానే మనం సోనియా ఆకులు అయితే బీవత్సమైన పేరుతోని బయటకు వస్తుంది. అన్ఫార్చునేట్గా పాప ఆమెకి మీద కాలు గారి కింద పడిపోతుంది. విష్ణుప్రియ పుంజుకొని వచ్చేసి స్విమ్మింగ్ పూల్ దూకేస్తాడు అనమాట. సెకండ్ వచ్చేసి మణికంఠ దూకుతాడు. సో అల్టిమేట్ ఫస్ట్ గేమ్లో స్విమ్మింగ్ పూల్ గేమింగ్లో అయితే విష్ణుప్రియ గెలిచింది. సో అట్లా ఫస్ట్ గేమ్ అయిపోయింది. ఫస్ట్ గేమ్ అయిపోయాక సెకండ్ గేమ్ అయితే అసలు అల్టిమేట్ అబ్బాది. అసలు అంటే మరీ అంత కాదు, 6th గేమ్తో పోలిస్తే సెకండ్ గేమ్ చాలా తక్కువ. బట్ ఫిర్బీ ఏంటంటే ఈ సెకండ్ గేమ్ వరకు బిట్వీన్ 11 days ఎపిసోడ్కి ఈ సెకండ్ గేమ్కి మాత్రం ఇది అల్టిమేట్ గేమ్ అనుకోవచ్చు. ట్రయాంగిల్ స్క్వేర్లో మన ట్రయాంగిల్ షేప్లో రోప్ ఉంటుంది. రోప్ని పట్టుకొని బాల్స్ని బాస్కెట్లో వేయాలి. సో ఈ గేమ్లో మనం సెకండ్ గేమ్లో హెవీ బాడీ పర్సనాలిటీ అండ్ బాడీ బిల్డర్ మన నబీల్ అఫ్రీది, సెకండ్ వచ్చేసి హ్యాంగర్ మ్యాన్ పృథ్వీ, థర్డ్ వచ్చేసి ఎమోషనల్ కనెక్టెడ్ పర్సన్ నిఖిల్. సో ఈ ముగ్గురు ఈ గేమ్లో పాల్గొన్నారు. సో ఈ ముగ్గురిలో అసలు బీభత్సంగా పోటీ జరిగింది. కాకుండా ఏంటంటే అఫ్కోర్స్ బాల్స్ ఎక్కువ వేసింది ఎవరు అంటే నబీల్ అఫ్రీది. కాబట్టి అతనికి చేయి చేయడం వల్ల అతడు గేమ్ ఫస్ట్ స్కిప్ అయిపోయాడు. సో దాని తర్వాత నిఖిల్ అండ్ పృథ్వీ మధ్య గేమ్ టఫ్ జరిగింది. సో వీళ్ళిద్దరి మధ్య నువ్వా నేనా అనుకునే టైంలో ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని కింద పడేసుకోవడం బీభత్సంగా గేమ్ జరిగింది. ఈ గేమ్లో పృథ్వీ అయితే తన రూఫ్ను వదిలేయడంతో పృథ్వీ కూడా ఈ గేమ్లో ఓడిపోయాడు. సెకండ్ గేమ్లో వచ్చేసి నిఖిల్ గెలిచాడు. సో నాకైతే భలే హ్యాపీ అనిపించింది, ఎందుకంటే వాళ్ళ క్లయింట్ ఫుడ్ లేదు, ఏం లేదు, కనీసం ప్రైజ్ మనీ గెలుచుకునే అవకాశం కూడా వస్తుంది రాదు. ఎందుకంటే ఈ గేమ్లో వీళ్ళ క్లయింట్లు ఇద్దరే ఉన్నారు కదా, కనీసం ప్రైజ్ మనీ గెలుచుకుంటారా లేదా అనేది నాకు చాలా సందేహాలు ఉంటాయి. కాకుంటే ఈ ఎపిసోడ్లో పక్క రివర్స్ చేశారు అబ్బాయి, ఇద్దరే బీభత్సంగా ఆడిద్దరు. సో ఇప్పుడు ఫస్ట్ ఈ గేమ్ సెకండ్ గేమ్లో అయితే మన నిఖిల్ గెలిచి 50,000 సంపాదించుకున్నాడు. థర్డ్ గేమ్ వచ్చేసి డిక్టేషన్ గేమ్. సిల్లీగా ఉన్నా కూడా భలే అనిపించింది నాకైతే డిక్టేషన్ గేమ్లో కొంచెం ఓవరాక్షన్. యష్మి గౌడ్ అయితే మరీ ఓవరాక్షన్ చేస్తుంది. నాకు స్పెల్లింగ్స్ రావు అన్నది, ఏదో చిన్న స్పెల్లింగ్స్లు కూడా మళ్ళీ రాకపోవడం ఓకే ఫైన్, ఎందుకు రావు అది అనేది మాట్లాడుతుంది. సో నాకు కొంచెం అది ఓవరాక్షన్లా అనిపించింది. సో ఫైన్ ఈ గేమ్లో సంచాలకుగా మన కిరాక్ సీత తన డ్యూటీ తను బాగా చేసింది. నాకైతే తన డ్యూటీ నాకు మంచిగా అనిపించింది. ఈ థర్డ్ గేమ్లో కిరాక్ సీత సంచాలక చేసింది, చాలా బాగా చేసింది ఆమె. సో ఆమె కరెక్ట్ డిసిషన్ తీసుకుంది, ఎవరు కరెక్ట్ ఎవరు తప్పని ఈ ఎపిసోడ్లో కూడా. సో ఈ గేమ్లో కూడా మన నిఖిల్ గేమే గెలిచారు. ఈ గేమ్ ప్రైజ్ వచ్చి 75,000. సో 70,000 సారీ. సో ఫోర్త్ గేమ్ వచ్చేసి చాలా కాంప్లికేటెడ్ గేమ్. ఈ గేమ్లో అయితే ఆదిత్య హోమ్ గారు ప్లస్ అది పల్పి ఆరెంజ్ ఒక గ్లాస్లో పోయాలి. సో ఒకటే గ్లాస్లో అందరూ పోయాలి. ఆ గ్లాస్లో ఎవరైతే గ్లాస్ నుంచి పల్పి కింద పడతాయో వాళ్ళు రన్నర్. మిగతా వాళ్ళు ఇద్దరికి 150,000లో హాఫ్ డివైడ్ చేసి అంటే తలో 75,000 ఇస్తాడు బిగ్ బాస్. సో ఇందులో ఆదిత్య హోమ్ గారు ప్లస్ నిఖిల్, అభినవ్ ఈ ముగ్గురు పాల్గొంటారు. ఫస్ట్ మన ఆదిత్య హోమ్ గారు ఫస్ట్ ఫిల్ చేస్తారు, మొత్తం చాలా వరకు ఫిల్ చేస్తాడు. ఆదిత్య హోమ్ గారు ఫిల్ చేసిన వెంటనే నిఖిల్ చేంజ్ చేస్తాడు, లైట్గా పోస్తాడు.
లైట్గా పోసినాక అసలు ఇక్కడ ఏంటంటే మా అభినవ్ గేమ్ ప్లానింగ్కి మనం మెచ్చుకోవచ్చు అబ్బా. చిన్న బాటిల్ క్యాప్లో దాని ఒక డ్రాప్ పోసుకొని ఆ డ్రాప్ని తీసుకొచ్చి దాంట్లో పోసేస్తాడు. అది ఛాన్స్ వెళ్ళి కింద పడిపోవడానికి ఆ విధంగా పోస్తాడు. సో అది పోసడంతో మనకి ఎవరికి ఆదిత్యంగా ఎట్లా ఆడాలో ఏం చేయాలో అర్థం కాక అతడు ఏం చేసిందంటే చక్కగా తీసుకెళ్ళి బాటిల్ మూత వేసి దాంట్లో చేయి పెట్టేతో ఏమైంది మొత్తం డొల్లబడి కింద పడిపోయినాయి. సో ఇట్లా గేమ్లో ఆదిత్యం బయటకు పోయాడు. సో ఈ గేమ్లో కూడా నిఖిల్ అండ్ అభినవ్ ఇద్దరు గెలిచారు. సో తలో 75,000 వచ్చాయి. ఇక్కడికి ఈ గేమ్ అయిపోయింది. 5th గేమ్ వచ్చేసి ఇది కేవలం 50,000 రూపాయలకి. కానీ ఈ గేమ్ పెయిన్ ఉంటుందబ్బా, బీవచ్చని పెయిన్ ఉంటుంది. వ్యాక్స్ ఆ చెస్ట్ ప్లస్ కాళ్ళు మొత్తం వ్యాక్స్ చేసుకోవాలి. ఈ గేమ్లో అయితే నాకు అసలు చాలా బాగా అనిపించింది. గేమ్ బిగ్ బాస్ ఎందుకు పెట్టాడు నాకు తెలియదు, కానీ అంటే చాలా తక్కువ ప్రైస్తో పెట్టిండు, 50,000కి పెట్టిండు. ఈ గేమ్లో నిఖిల్, నబీల్ ప్లస్ పృథ్వీ ఈ ముగ్గురు పార్టిసిపేట్ చేయాలి. సో ఈ గేమ్లో అయితే ఈ గేమ్లో గెలిచింది అభినవ్, గెలిచింది నబీల్. బట్ కాకుండా నిఖిల్ కూడా బాగా ఆడింది గేమ్లో. నబీల్ ఆఫ్టర్ ఇదైతే వచ్చే ఫైర్తో అసలు నేను గెలవాలి భయించదు, గేమ్ ఎట్లా పెట్టి గెలవాలి అన్నట్టుగా ఆడిండు. సో ఆడిండు, ఫైనల్గా అయితే అతను గెలిచిండు. కానీ అంతగా నాకు ఏమనిపి 50,000 ప్రైజ్ మనకి అంత అవసరం లేదేమో అనిపించింది నాకు. తీసుకోవాల్సిన రిక్వైర్మెంట్ ఏం లేదేమో. కేవలం 50,000 ప్రైజ్ కోసం అంత పోటీ పడాల్సిన అవసరం లేదు. బట్ కాకుంటే ప్రతి దుబాయ్ వాళ్ళకి అవసరమే కాబట్టి ప్రైజ్ మనీ వాళ్ళు ఒక టీం ఒక క్లయింగ్ అవసరం కాబట్టి అతడు పోటీ చేయడం తప్పు లేదు. సో అల్టిమేట్గా అయితే ఈ ముగ్గురు మధ్యలో జరిగిన పోటీలో నబీల్ గెలిచాడు. నబీల్ గెలిచిన వెంటనే ఒక్కొక్కరు షాక్ అయిపోయారు. ఎందుకంటే నబీల్కి హెయిర్ ఎక్కువ ఉండడం వల్ల అసలు అతడు గేమ్లో గెలుస్తాడా, అసలు సెకండ్ ప్లేస్లోనే ఉంటాడా అనుకుంటున్న సిచ్యువేషన్లో అసలు 9కి అయితే ఫుల్ స్టన్ అయిపోయింది. అప్రిషియేషన్ అయితే చాలా చాలా బాగా ఇచ్చారు అతనికి. సో నాకు కూడా బాగా అనిపించింది. సో అతడు ప్లస్ ఈ గేమ్లో మనోడు నిఖిల్ ఓడిపోవడంతో బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. ఎందుకంటే పాపం అంత ఎఫర్ట్స్ పెట్టి మొత్తం ఆల్మోస్ట్ ఇద్దరి మధ్య మిల్లీ సెకండ్స్ గ్యాపే ఉంది. మిల్లీ సెకండ్ గ్యాప్లోనే నిఖిల్ ఓడిపోయాడు, మనోడు అభివృద్ధి గెలిచాడు. సో ఆ విధంగా పాపం నిఖిల్ కూడా బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. సో ఈ గేమ్ ఇలా ఉండి అస్సలు గేమ్ అంటే ఈ గేమ్ రచ్చ గొడవలు, బీవసమైన డిఫెన్స్ చేసుకోవడం గొడవలు, అసలు ప్రేయర్ అనేది ఒక లెక్కన పిచ్చిది అయిపోయింది అనుకోవాలి ఈ గేమ్లో. సో ఎందుకంటే ప్రేరణ పిచ్చి ఎందుకు అయిపోయిందంటే ప్రేరణే కదా సంచాలకి ఈ గేమ్కి. సో అందుకని ప్రేరణ పిచ్చిది అయిపోయింది అనుకోవాలి. అసలు గేమ్ సాక్స్లు 2 సాక్స్లు ఎవరైతే ముందుకు పోతే వాళ్ళు అవుట్ అయిందంటే, ఎవరైతే అల్టిమేట్ లాస్ట్ సాక్స్లు కేవలం ఒక్క సాక్స్ అనేది మిగులుతుందో వాళ్ళు విన్నర్గా ప్రకటించామని బిగ్ బాస్ చెప్పిండు. 6th గేమ్లో వచ్చేసి 6th గేమ్ వచ్చేసి మణికంఠ, పృథ్వీ, విష్ణుప్రియ, నబీల్ అఫ్రీది అండ్ అభినవ్, నిఖిల్ ఈ 6 మధ్య పోటీ వచ్చింది జరిగింది. సో ఇందులో ఫస్ట్ అయితే మణికంఠ పర్సనాలిటీ కొంచెం వీక్ కాబట్టి అతడు ఎక్కువసేపు ఆడలేక అతడు బయటకు వెళ్ళిపోయాడు. సో ఈ గేమ్లో 5 మధ్య పోటీ జరిగింది. ఎందుకంటే మణికంఠ తొందరగా వెళ్ళిపోయాడు, అతడు మళ్ళీ కాలేక అతడు గేమ్ ఆడలేక వెళ్ళిపోయాడు బయటకి. సో అతను అసలు గేమ్లో అసలు కౌంటర్ చేయకూడదు అనిపించింది నాకు. సో మణికంఠ అసలు వదిలేస్తే మిగతా వాళ్ళది పృథ్వీ అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరు కూడా చాలా బాగా ఫైట్ అయితే ఇచ్చారు. బట్ కాకుండా పృథ్వీ గేమ్కి 2 సార్లు అసలు అవకాశం వచ్చింది. అసలు యాక్చువల్లీ ఫస్ట్ బయటకు పోవాల్సింది పృథ్వీ. ఎందుకంటే పుషింగ్ చేసి గొడవ చేసి అంతా చేసి అతడు గేమ్ని మొత్తం డిసిప్లిన్ లేకుండా చేసింది పృథ్వీ. అంతా బయటకు పోవాల్సింది. అతడు ప్రేరణ అండ్ యష్మి కూడా వాళ్ళ టీం కాబట్టి అతన్ని ఎక్స్క్యూజ్ చేస్తూ ఆ గేమ్ని మళ్ళీ ముందుకు ఎవరిని అవుట్ చేయకుండా ఉంచిరాళ్ళు. ఇక్కడ క్లియర్ గేమ్ ప్లాన్ కనిపించింది. స్కామ్ చేసారు, ఒక రకంగా చెప్పిన స్కామ్ చేసారు, ఎందుకంటే వీళ్ళు గెలవాలని. మళ్ళీ తర్వాత ఎక్స్క్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ గేమ్ మళ్ళీ రీస్టార్ట్ చేసినాక హ్యాండ్స్ మొత్తం బ్యాక్ పెట్టుకోవాలన్నారు. బ్యాక్ పెట్టుకొని మంచిగా కొంచెంసేపు ఆడిన వెంటనే దీన్ని ఫస్ట్ హ్యాండ్స్ బయటకు పెట్టుకోవాలనుకుంటే మనోడు మణికంఠకి ఏమైందంటే బ్యాలెన్స్ తప్పింది, బయటకు వెళ్ళిపోయాడు. బయటకు వెళ్ళిపోవడంతోనే ఇంకా మణికంఠ అవుట్ అయిపోవడంతో మిగతా 5 పోటీ జరిగింది. ఇలా కూడా మళ్ళీ మనోడు ఎవరు పృథ్వీ వచ్చేసి మళ్ళీ అదే హ్యాంగర్తో కొంచెం మళ్ళీ పుషింగ్ చేసిండు. పుషింగ్ చేసేటతో మళ్ళీ పృథ్వీని అవుట్ అని చెప్తే నేను అవుట్ కాదు అని చెప్పేసి బీభత్సంగా పోయిండు. సంచాల మీదకి పోయిండు, మిగతా వాళ్ళ మీదకి పోయిండు. వాళ్ళేమో యష్మి కూడా అయితే ఓవరాక్షన్ బీభత్సంగా ఓవరాక్షన్. ఆమెకి ఏం పనో నాకు అది అర్థం కావట్లే, కానీ ఆమె ఎగురుడేందో ఆమె ఏందో అసలు ఆమె ఒక క్షణము
ఒక సైకోలా మారుతుంది, ఒక శంకినిలాగా మారుతుంది ఆ క్షణంలో. ఆమె ఆ క్షణంలో ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తున్నా ఆమె కూడా అర్థం అవుతుంది. ఆ గేమ్లో ఉన్నంతసేపు ఆమెకి మైండ్ మొత్తం గేమ్ పైన. ఆమె యాటిట్యూడ్ చూస్తే మాత్రం కేవలం నా గేమ్ నాకు ఇంకా ఎవ్వరితో అవసరమే లేదు అన్నట్టు ఉంది. సో ఆమె యాటిట్యూడ్ అసలు ఆమె ఏందో కూడా అర్థం కాదు. అసలు పిచ్చిదాని లేక నాకైతే పిచ్చిదా అనిపిస్తుంది ఆమెను చూస్తే. అంత పెద్ద వర్డ్ ఒక అమ్మాయిని మనం వాడకూడదు, బట్ ఆమె చూస్తే నాకు అట్లా అనిపించింది. సో ఆ పృథ్వీ విషయంలో కూడా ఆమె అట్లా సైకిజంగా చేసింది. సో ఆ పృథ్వీ ఈమె మొత్తం వచ్చేసరికి ప్రేరణ మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయింది. అయినా కూడా ఆమె డిసిషన్లో అయితే మార్చుకోలేదు. పృథ్వీ అవడని చెప్పింది. సో చెప్పకూడదని మనోడు బయటకు కొంచెం హంగ్రీ అవుతుంది వెళ్ళిపోయాడు. ఇక్కడికి బాగుంది. తర్వాత మన విష్ణుప్రియ కూడా కింద పడింది. కింద పడడంతోనే విష్ణుప్రియ మన అభినయ్ నవీన్ విష్ణుప్రియ మధ్య కాలు టచ్ అయినా లేదు, సరిగ్గా స్క్రీన్లో కనిపించలేదు. రేపు సాటర్డే ఎపిసోడ్లో క్లారిటీ రావచ్చు. సో వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘర్షణలో విష్ణుప్రియ మొత్తం బయటకు వెళ్ళిపోతే నన్ను పుష్ చేస్తాడని చెప్పి విష్ణుప్రియ గొడవ పెట్టుకుంటుంది. ఆ మనోడేమో అభినవ్ ఒకవేళ నేను పుష్ చేస్తే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతా, నేను చెయ్యలేదు అని గట్టిగా మాట్లాడతాడు మనోడు. ఎందుకంటే మనోడు చేయలేదంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు కాబట్టి చేయలేదని నాకు అనిపిస్తుంది. సాటర్డే ఎపిసోడ్లో అయితే ఖచ్చితంగా దీని మీద నాగార్జున గారు ఖచ్చితంగా చెప్తారు కాబట్టి మనం చూద్దాము. మళ్ళీ నేను మీకు చెప్తాను. ప్రేరణ ఆమె చూడలేదు కాబట్టి ఆమె ఎక్స్క్యూజ్ చేస్తూ మళ్ళీ మన ఈ అమ్మాయిని విష్ణుప్రియ మళ్ళీ గేమ్లో అలో చేస్తుంది. సో ఫైన్, ఇక్కడికి ఓకే. ఇది అయిపోతుందని మళ్ళీ మన అభినవ్కి మళ్ళీ విష్ణుప్రియకి మధ్యలో మళ్ళా టఫ్ ఫైట్ ఏర్పడుతుంది. అక్కడ ఏమైందంటే అభినవ్ కాళ్ళు ఆమె సాక్స్ కింద పెడతాడు, ఆమె మధ్యలో ఇరుక్కుంటుంది, కింద కూర్చుంటుంది. యాక్చువల్లీ బిగ్ బాస్ రూల్ ప్రకారం ఆమెకి కూర్చోకూడదు, గేమ్లో నడవాలి, డ్యాన్స్ చేస్తూ ఉండాలి. కాబట్టి సో ప్రేరణ అంటే నువ్వు లేవాలి పుష్ చేయాలి అనేది ఆమె ఏమనుకుందంటే, సో సంచలకి పుష్ చేయమంది కానీ మనం పుష్ చేస్తుంది. యువర్ అవుట్ అని చెప్పేసి ప్రేరణ చెప్పబడుతుంది, నువ్వే నన్ను పుష్ చేయమని చెప్పేసి అంటుంది. యాక్చువల్లీ ప్రేరణ చెప్పింది ఏంటంటే, నువ్వు లేచి రావాలి అని ఆమె ఇంటెన్షన్గా చెప్తుంది, పుష్ చేస్తున్నావు చేయకూడదని చెప్తుంది. ఏమేమనుకుందంటే పుష్ చేయమని అంది అని ఏమనుకుంది. సో మిస్కమ్యూనికేషన్ వల్ల ఏమైపోయిందంటే విష్ణుప్రియ బయటకు వెళ్ళిపోమాట విష్ణుప్రియని. బట్ నువ్వు చెప్పిన కూడా నేను చేశాను, నేను వెళ్ళిపోనాను విష్ణుప్రియ అంటుంది. సో వీళ్ళిద్దరి మధ్య బిట్వీన్ కొంచెం చిన్న వార్ అవుతూ జరిగిన వెంటనే మళ్ళీ విష్ణుప్రియ కూడా బయటకు వస్తుంది. ఇక్కడ వరకు కొంచెం నాకు ప్రేరణ ఒక ఫైన్ సంచాలకుగా మరీ అంత ఫెయిల్యూర్ ఏమి అనిపించలేదు. కానీ ఇప్పుడు జరగబోయే సీన్ ఏదైతుందో దాంట్లో 100-200% ఫెయిల్ అయిపోయింది ఆమె. ఎందుకంటే సాక్స్ మొత్తం కొంచెం ఫ్రంట్లో వదిలేయాలి కదా, వదిలేసిన సాక్స్ ఏదైతే ఉందో నడిచేటప్పుడు ఆబ్వియస్లీ కింద పడుతుంది. ఆ పడుతున్న కింద వచ్చినప్పుడు అతను ఏమో అక్కడ కింద హోల్డ్ చేసి పెట్టలేదు. జస్ట్ 5 సెకండ్స్ 1-2 సెకండ్స్ తీసి మనం ముందుకు పెట్టి నడుతూనే ఉంటాడు. అక్కడ ఏం ఆగలే అతడు నబీల్ అఫ్రీది. సో అతన్ని అవుట్ అంటుంది. అదే నేను ఆగలేదమ్మా, అక్కడ నేను ఆగుతా, నువ్వు నన్ను అవుట్ చేయాలి, నాకు హోల్డ్ చేసి నేను హోల్డ్ చేయలేదు అని చెప్పినా కూడా ఆమె లేదు, సంచాలక నిర్ణయాలు ఫైనల్ నిర్ణయం అని చెప్పేసి అది అంటుంది. కానీ అక్కడ మనం నబీల్ అఫ్రీది బీవచ్చ కోపం వస్తుంది, అది అంత సెల్ఫిష్ గేమ్ లాగా అనిపిస్తుంది. సో అక్కడ మనోడు హట్ అయ్యి బిగ్ బాస్ క్వశ్చన్ అడుగుతుంది. బిగ్ బాస్ ఏమంటాడంటే సంచాలక నిర్ణయం ఫైనల్ నిర్ణయం అంటాడు. అక్కడ మనోడు కోపం వచ్చి ఇట్స్ అన్ఫేర్ అని చెప్పుకుంటూ మొత్తం సాక్స్ అక్కడ పడేసి వెళ్ళిపోతాడు. మనోడు లోపలికి వెళ్ళిపోయి ఇట్స్ ఆల్ అన్ఫేర్ గేమ్, దోస్తాను లేదు ఏం లేదని చెప్పుకుంటూ కొంచెం ఫైర్ అవుతూ లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిపోయిన వెంటనే ఇప్పుడు మళ్ళీ బదనం అవుతుంది. నిఖిల్ అండ్ అభినవ్ మధ్య ఫైట్ మళ్ళీ జరుగుతుంది. ఈ టఫ్ ఫైట్ జరిగే టైంలో నిఖిల్ అండ్ అభినవ్ మధ్య టఫ్ ఫైట్ జరుగుతున్న మధ్యలో బీవచ్చన గొడవ అది 1-to-1. ఇక ఒకవేళ చేతులు కానీ కట్టుకోవాల్సిన అవసరం లేకుండా కొట్టుకుంటూలేము, అంత దారుణం గొడవ జరుగుతున్న టైంలో అనుకోకుండా ఏమైపోతుందంటే నిఖిల్ కాలుని అభినవ్ తొక్కుతాడు. ఆ తొక్కడం వల్ల కాలు కొంచెం బాగా దెబ్బ తాకుతుంది. ఆ తాకడంతో ఆ గేమ్ వాళ్ళు అక్కడికి కొంచెం పాజ్ చేస్తారు, ఆ లోపు బెల్ మోగుతుంది. సో ఇద్దరు సాక్షులు ఇద్దరు కాళ్ళకు ఉంటాయి కాబట్టి ప్రేరణ చేస్తారు వాళ్ళిద్దరు టైగా ప్రకటించినప్పుడు ఆ గేమ్ ప్రైజ్ మనీని మొత్తం 50-50గా చేస్తారు. నిఖిల్ కాలు దెబ్బ తాకడంతోనే నిఖిల్కి మన సోనియా ఆగ్లా అండ్ మన నాగమణి కంట కాలు కింద యాంటిమెంట్ రాస్తారు. రాసిన వెంటనే మళ్ళీ బిగ్ బాస్ బయటకు పిలిపించి విన్నర్స్ డిక్లేర్ చేసి హాఫ్ అమౌంట్ అయితే హాఫ్ అమౌంట్ షేర్ చేసుకోమంటాడు. సో ఇక్కడికి ఈ గేమ్స్ అయితే అయిపోయినాయి. కానీ ఇక్కడ ఎవరు శంకరి, ఎవరి గేమ్ ప్లానర్, ఎవరు స్కామర్,
అని మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ శంకిని అయితే ఆబ్వియస్లీ మన యష్మి గౌడ, ఎవరు స్కామర్ ఎవడో ప్రేరణ, గేమ్ ప్లానర్ ఎవరు అంటే నిఖిల్. నాకు ఈరోజు నిఖిల్ ఆడిన గేమ్స్ అయితే భలే అనిపించాయి. ఆబ్వియస్లీ నబీల్ అఫ్రీద్ కూడా చాలా బాగా ఆడిండు, బట్ కాకుండా నిఖిల్ క్లైన్లో ఉన్న ఇద్దరైనా సరే ప్రతి గేమ్లో 1-1 ప్రతి గేమ్లో వాళ్ళు ఫైనల్ వరకైతే ఉన్నారు. ఫస్ట్ గేమ్లో సెకండ్ ప్లేస్లో వచ్చారు, సెకండ్ గేమ్లో విన్ అయ్యాడు, థర్డ్ గేమ్లో విన్ అయ్యారు, ఫోర్త్ గేమ్లో కూడా విన్ అయ్యారు, ఫిఫ్త్ గేమ్లో సెకండ్ ప్లేస్లో ఉన్నారు, సిక్స్త్ గేమ్లో కూడా టై అయింది. సో ప్రతి గేమ్లో వీళ్ళిద్దరు నిఖిల్ టీం తప్ప ఇంకా వేరే టీమే లేదనిపించేలా వాళ్ళు గేమ్స్ ఆడారు. సో అందుకని ఈ ఎపిసోడ్కి అయితే నిఖిల్ మ్యాచ్ ఇవ్వచ్చు. ఈ ఎపిసోడ్కి ఎస్పెషల్లీ ఈ వారం ఓటింగ్ పర్సంటేజ్ ఎట్లా ఉందంటే అసలు మీరు నమ్ముతలేదు నాకు తెలియదు, కానీ ఈ వారం నేను నిన్న కూడా చెప్పినట్టే ఆదిత్య హోమ్ గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే 199% ఉంది. ఎందుకంటే ఓటింగ్ రేషియో కూడా చూసుకుంటే ఆదిత్య హోమ్ గారు లీస్ట్లో ఉన్నారు. ఫస్ట్లో ఎవరు ఉన్నారు అనుకుంటున్నారా? ఫస్ట్ అయితే నిఖిల్ ఉన్నాడు, సెకండ్ విష్ణుప్రియ ఉంది, థర్డ్ మణికంఠ ఉన్నాడు. ఆబ్వియస్లీ వీళ్ళు ముగ్గురు రేస్లో ఎట్లాగో ఉంటారు, టాప్లోనే ఉంటారు వీళ్ళ ముగ్గురు మధ్య చేంజ్ అయ్యే సమస్య లేదు. ఫోర్త్ వచ్చేసి నైనిక ఉంది, ఫిఫ్త్ వచ్చేసి భాష ఉన్నాడు, సిక్స్త్ వచ్చేసి కిరాక్ సీత, సెవెంత్ వచ్చేసి పృథ్వీ ఉన్నాడు, ఎయిత్ వచ్చేసి ఆదిత్య హోమ్ గారు ఉన్నారు. సో ఈ పృథ్వీ ఆదిత్య హోమ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ నేనేమనుకుంటున్నా అంటే 100% ఆదిత్య హోమ్ గారిని బయటకు పంపిస్తారు. ఎందుకంటే ఆదిత్య హోమ్ స్క్రీన్ డిస్ప్లే మీద ఎపిసోడ్లు ఎక్కడ కనిపించట్లేదు, ఒకటి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆయన ప్రైజ్ మనీ ఎక్కువ, వీక్కి 3 లక్షల ప్రైజ్ అతనికి అమౌంట్ రెమ్యూనరేషన్ సో అతనికి పర్ వీక్ రెమ్యూనరేషన్ 3 లక్షలు కాబట్టి అతను 3 లక్షలు తగ్గట్టు కంటెంట్ ఇవ్వట్లేదు కాబట్టి అతన్ని అబ్వియస్లీ బిగ్ బాస్ బయటకు పంపించే అవకాశం ఎక్కువ ఉంది. సో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అంటే 99.9% ఆదిత్య హోమ్ గారు ఎలిమినేట్ అవుతున్నారు, ఇది డౌట్ లేదు. సో మీకేమన్నా ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకేమైనా బిగ్ బాస్ గురించి కొత్త అప్డేట్లు కావాలని చెప్పండి. సో మనం ఇప్పుడు కొత్తగా మనం పొలిటికల్ దానిలో కూడా మనం ఎనాలిసిస్ చేస్తున్నాము, అండ్ స్పోర్ట్స్ గురించి కూడా ఎనాలిసిస్ చేస్తున్నాము. అండ్ ఇన్ ఫర్దర్గా మన వార్తల్లో కూడా కొంచెం దూకుడు పోయే ప్రయత్నం అయితే చేస్తాము. సో అవి కాకుండా మనం ఇంకా చిన్న స్టోరీస్ మన కుల వృత్తుల గురించి కావచ్చు, కానీ ఇంకా మన ప్రొఫెషనల్ సంబంధించిన వీటి మీద కూడా మనం కొన్ని వీడియోస్ తీయాలని ప్లానింగ్ అయితే ఉంది. సో దీనికి మీ సపోర్ట్ అయితే మాకు ఖచ్చితంగా కావాలి. మీ సపోర్ట్ ఏంటో అనుకుంటున్నారు, మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మాకు కొంచెం సపోర్ట్ బూస్టింగ్ వచ్చేది. సో ఆ బూస్టింగ్తో మేము సరికొత్త వీడియోలతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. టాటా.